మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది వస్తారని తెలిపారు. ఇక భక్తులకు ఇబ్బంది కలగకుండా 14 మంది పాలక మండలి సభ్యులు నియమించినట్లు తెలిపారు. వీఐపీల కంటే సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశించారు. మహిళలకు స్నానపు గదులు నిర్మించాలని, తప్పుడు ప్రచారాలకు అవకాశం ఇవ్వకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యే. ఇక్కడ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంటే కురుమూర్తి స్వామి అంటేనే పేదల తిరుపతిగా ప్రాంతవాసులందరూ కూడా ఇంక్లూడింగ్ నేను కూడా ఆ స్వామికి భక్తునిగా ఆ స్వామి ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తులకు పూర్తి స్థాయిలో వాళ్ళకు దర్శనాలు కల్పించాలనే ఆలోచనతో ఇప్పటికే సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా తాము రాబోయే రోజు 21వ తారీఖు తర్వాత జరగబోయే ఘట్టాలని కూడా ప్రధానంగా 6వ తారీఖు అలంకరణ మహోత్సవం, 8వ తారీఖు ఉద్దాల మహోత్సవాలు స్టార్ట్ అవుతాయి. దాదాపు మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉద్దాల మహోత్సవం రోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు ఆ రోజు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను వీఐపీలను అదేవిధంగా అధికారులను కూడా చెప్పిన కోరడం ఒకటి, వీఐపీస్ ఎవరైనా వచ్చేది ఉంటే వీక్ డేస్ లో రండి, వీకెండ్స్ లో వస్తే పబ్లిక్ చాలా సామాన్య భక్తులు ఏమైనా సరే సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యతలో దర్శన మార్గాలు కల్పించిన తర్వాతనే వీఐపీ సేవలు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన తర్వాత అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ విధమైన ఏర్పాటు కూడా పూర్తి చేసామని. ఇక్కడ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంటే కురుమూర్తి స్వామి అంటేనే పేదల తిరుపతిగా ప్రాంతవాసులందరూ కూడా ఇంక్లూడింగ్ నేను కూడా ఆ స్వామికి భక్తునిగా ఆ స్వామి ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తులకు పూర్తి స్థాయిలో వాళ్ళకు దర్శనాలు కల్పించాలనే ఆలోచనతో ఇప్పటికే సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా తాము రాబోయే రోజు 21వ తారీఖు తర్వాత జరగబోయే ఘట్టాలని కూడా ప్రధానంగా 6వ తారీఖు